ఈ కిలాడి కమిటీలు ఇచ్చే నివేదికలు లేకపోతే సూచనలతోనే మీరు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరిచ్చే సూచనలు పాటించాలంటే ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కమిటీ ఈ ఇద్దరిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మీరు ఏ పని చేసినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని స్పష్టంగా చెప్పింది. ఇదే ఆ నివేదిక. ఈ మొత్తం నివేదిక 365 పేజీలలో ఇచ్చిన నివేదికలో మొత్తం కూలంకషంగా సారాంశాన్ని మొత్తం వడబోసి సమస్యలతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు అన్నిటిని కూడా ఇచ్చింది. దీన్నే బైబిల్, దీన్నే ఖురాన్, దీన్నే భగవద్గీతగా భావించి తెలంగాణ సాగునీటి పారుదల శాఖ తూచా తప్పకుండా ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈరోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు వీళ్ళు వచ్చేసి లేదు ఇప్పుడు ఆడ నీళ్లు పోతున్నాయి. వెనకటి కేసీఆర్ చెప్పాను, తలాబులో నీళ్లున్నా మన తాగడానికి నీళ్లు లేవు, కాలు అడ్డం పెడితే మొత్తం మన భూములు తడిచిపోతాయి. ఇంత దుర్మార్గం, ఇంత అన్యాయం ఉంటుందా అని తెలంగాణ ఉద్యమంలో చెప్పాడు. మనం కూడా అవును తల ఊపినాం, బాగానే ఉంది. అప్పుడు ఉద్యమ సందర్భం వేరు. ఆయన ఏం కథలు చెప్పినా, బుర్ర కథలు చెప్పినా, హరికథలు చెప్పినా మనం విన్నాం. సరే మనోడే కదా ఏదో ఒకటి కానీలే. ఇప్పుడు కూడా మళ్ళీ కొడుకు బయలుదేరాడు. అగో ఆడ నీళ్ళు పోతున్నాయి, ఇక్కడ